ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో అభివృద్ధి పనులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే జిల్లా కలెక్టర్ ముజిమల్ ఖాన్ శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. పనులు నాణ్యతతో ఉండాలని అధికారులు రోజువారీ పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే రహదారి పనుల్లో ఇల్లు ఉన్న చోట డ్రైన్లు వేగంగా పూర్తి చేయాలన్నారు. 4 రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో కుప్పం చేరుకున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, రాష్ట్ర కార్యనిర్వాహక అధికారి డాక్టర్ సురేష్ బాబు, అలాగే ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం భువనేశ్వరి వెంట ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు శుభపరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ లో భాగంగా ఏపీకి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. అమరావతి రాజధానికి 15,000 కోట్ల కేటాయింపుతో పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు క్యూ కడతారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ప్రకటించడాన్ని నవీన్ కుమార్ స్వాగతించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు పండుగ విజయవంతమైందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ అన్నారు. బోనాలు పండుగను విజయవంతం చేసిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనేక మంది వ్యక్తులు, పలు సంస్థల సహకారంతో ఇది సాధ్యమైందన్నారు ఆమె. బోనాల జాతర కోసం చేసిన వివిధ ఏర్పాట్ల గురించి కోటి నీలము ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదని, వైకల్యాలు, శక్తి సామర్థ్యాలు మేధోశక్తిపై ప్రభావం చూపదన్నారు. ఓ ఐపీఎస్ అధికారి వికలాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తన స్థాయిని దిగజారుస్తుందని ముత్తినేని వీరయ్య తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ కు బానిసలవుతున్నారు విద్యార్థులు. ఈ రేసులో పేరుగాంచిన విద్యాసంస్థలు కూడా ఉండడంతో పోలీసులు మరింత ఫోకస్ పెట్టారు. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపిన అధికారులు దాడులు నిర్వహించగా టాప్ కాలేజీలలో చదువుతున్న 62 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా నిర్ధారించారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఔదార్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఆయన గర్భిణికి ఆపరేషన్ చేసి తల్లిని అలాగే బిడ్డను రక్షించారు. దుమ్ముగూడ మండలం గంగోలికి చెందిన గర్భిణి స్వప్న పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి వచ్చింది. అయితే హాస్పిటల్లో గైనకాలజిస్ట్ లేకపోవడంతో వెంటనే వెంకట్రావు స్పందించి రిపోర్టులు పరీక్షించి ఆపరేషన్ చేశారు. నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డ్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తెల్లవారుజామున 5 గంటలకు ఎగువ మార్గం నుంచి యార్డ్లోకి వెళ్తుండగా 2 గూడ్స్ వ్యాన్లు పూర్తిగా పట్టాలు తప్పాయి. అయితే నెల్లూరు నుంచి బిట్రగుంట స్టేషన్లోని యార్డ్కు వెళ్తుండగా క్రాసింగ్ వద్ద ప్రమాదానికి గురైందనే సమాచారం. అయితే విజయవాడ వైపు వెళ్లే రైలుకు అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో వరద బీభత్సం అత్తలకుత్తలం చేసింది. భద్రాచలం చర్ల ప్రధాన రహదారి తూరుబాక వంతెన వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న వర్షానికి వరద బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే లాంచ్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. ఇక వరద ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రకాలువ వద్ద ఉధృతితో నిడదవోలు నియోజకవర్గం పంట పొలాలకు నష్టం జరిగిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎర్రకాలువ వరద నియంత్రణకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. వరదలతో నష్టపోయిన ప్రతి ఎకరాకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఎర్రకాలువ వరద ముప్పు ప్రాంతాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి దుర్గేష్ పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లాలో పాండువుల జలపాతం పర్యటనలను మంత్రముగ్ధులు చేస్తుంది. బయ్యారం మండల కేంద్రం శివారులోని పెద్దగుట్టపై ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు జనం క్యూ కట్టారు. 70 మీటర్ల ఎత్తు నుంచి వరవళ్లు తొక్కుకుంటూ గంగమ్మ గలగలలు, ప్రకృతి అందాలను తిలకిస్తూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వచ్చి వీక్షిస్తున్నారు. ములుగు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాజేడు మండలంలోని
పూసూరు బ్రిడ్జ్ వద్ద గోదావరి ఉరకలేస్తుంది. వాజేడు మండలంలోని టేకులగూడెం వద్ద 163వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై ఛత్తీస్గఢ్ వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీ వర్షాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లా అతలకుతలమైంది. పి గన్నవరం, రాజోలు, మమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఊడిమూడి వద్ద గోదావరి పాయకు గండిపడడంతో భయ్య ప్రపంచంతో 4 గ్రామాలకు సంబంధాలు లేకపోవడం, ఉడిమూడి లంక, బూలూరు లంక, అరిగేవారిపాలెం, పెదలంక గ్రామస్తులు నాటు పడవలపైనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. నర్సాపురం ఎంపీడీఓ కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఆయన మృతి దురదృష్టకరమన్నారు. బలవ మరణానికి పాల్పడే పరిస్థితి తీసుకొచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు ఆదేశించామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ వల్లనే కేంద్ర బడ్జెట్లో ఏపీకి న్యాయం జరిగిందని టీడీపీ నాయకులు అన్నారు. పవన్, చంద్రబాబు చిత్రపటాలను పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని టీడీపీ శ్రేణులు అన్నారు. శ్రీవారిని దర్శించుకోవడం కోసం తెలంగాణ గవర్నర్ రాధాకిషన్ తిరుమలకు చేరుకున్నారు. రాధాకిషన్ కు తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం స్వాగతం పలికారు. రేపు ఉదయం తోమల సేవలో రాధాకిషన్ శ్రీవారిని దర్శించుకునున్నారు.